నాగభూషణ్ గారు, అశు డెవలపర్స్‌లో మీరే కాకుండా ఇంకెవరైనా పార్ట్నర్స్ ఉన్నారా? ఇంతకుముందు చెప్పినట్లు మా బావ ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి గారు. సో హీఈస్ ఎండి ఫర్ ఎస్ఆర్ షాపింగ్ మాల్స్. ఇంతకుముందు చెప్పినట్లు నార్త్ ఆంధ్రాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్స్ రీటైల్ షోరూమ్స్ ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే దట్ ఆరో రియాలిటీ, మీరు హైదరాబాద్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, దే హావ్ డన్ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్. సో వాళ్ళు దే ఆర్ అవర్ వన్ ఆఫ్ అవర్ మేజర్ పార్ట్నర్స్. వావ్! ఓకే. సో చాలా మంచి టైఅప్స్ ఉన్నాయి మీకు. సో అంటే చాలా మంది ఏంటంటే ఒక వెంచర్ సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే కూడా ఎవరెవరు ఉన్నారు బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేస్తుంటారు. సో అంటే మీరు క్లారిఫై ఇచ్చారనుకో వాళ్ళకి చాలా నమ్మకంగా ఉంటుంది. అండ్ సో దీంట్లో వచ్చిన డౌట్ అన్నమాట నాకు. సో అసలు ఒక వెంచర్ని మీరు అసలు ఎలా సెలెక్ట్ చేసుకుంటారండి? ఈ ప్లేస్లో అయితేనే డెవలప్ అవుతుందని అనుకుంటారా? అసలు మీ పాయింట్ ఆఫ్ విజన్ ఎలా ఉంటుంది అసలు? ఈ పర్టికులర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే మాత్రం నేను రాకముందు ఆల్రెడీ ఇట్ వాస్ బాట్, నా కంట్రోల్ ఏం లేదు దీంట్లో. బట్ లక్కలీ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లొకేషన్, నియర్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ అండ్ నియర్ టు విజయనగరం, అంటే నాట్ టూ ఫార్ ఫ్రమ్ విజయనగరం అండ్ ఆల్సో భోగాపురం ఎయిర్పోర్ట్, న్యూ అప్కమింగ్ భోగాపురం ఎయిర్పోర్ట్. జస్ట్ హార్డ్లీ 10 minutes యూ కెన్ గో టు ద ఎయిర్పోర్ట్. అండ్ ఇటు తీసుకుంటే విత్ ఇన్ 5 minutes యూ హ్యావ్ విజయనగరం. సో ఎవరైనా ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నా కూడా సెక్యూరిటీ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ కమింగ్ టు ద న్యూ ల్యాండ్స్, ఓకే, నేను వచ్చిన తర్వాత యాజ్ మా కోర్ విజన్ వాట్ ఇనిషియలీ ఐ సెడ్, వెన్ వీ చూజ్ ఎ ల్యాండ్ వీ సీ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఇక్కడ ఇమ్మీడియట్గా ఇక్కడ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి సెక్యూరిటీ బాగుంటుందా, వాళ్ళు ఉండడానికి డైలీ లివింగ్కి, లేదా ఒక ఫామ్ హౌస్ కట్టాలనుకున్నారు, ఫామ్ హౌస్ కట్టాలనుకుంటే కనుక ఇది యాక్సెసిబిలిటీ ఉందా లేదా, అండ్ ఇక్కడ కొనుక్కున్న తర్వాత ఫ్యూచర్ గ్రోత్ ఉంటుందా లేదా, కస్టమర్ కొనిన తర్వాత మేబీ డౌన్ ద లైన్ ఆఫ్టర్ 2 years కావచ్చు, 3 years కావచ్చు, 4 years కావచ్చు, వాళ్ళకి మనీ వైజ్ ఓకే వాళ్ళకి అప్రిషియేషన్ అవుతుందా లేదా. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వీ చూస్ డెఫినెట్లీ. అండ్ బేస్డ్ ఆన్ దట్ వీ చూస్ వేర్ ఎగ్జాక్ట్లీ టు టేక్ ద ల్యాండ్. అండ్ నేను వచ్చిన తర్వాత ఆల్రెడీ ఐ విజిటెడ్ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నంలో చూసాము, శ్రీకాకుళంలో చూసాము, అండ్ అనకాపల్లి చూసాము, ఇక్కడ చాలా చోట్ల చూసాము. అందులో అవుట్ ఆఫ్ 10 we just chose 2. Okay, for the reasons for rejecting all these things is, even though the land parcel is good, మంచి ప్రైస్కి వస్తుంది, అంతా బాగానే ఉంది, బట్ ఒకటి వచ్చేసి ఇండస్ట్రీకి పక్కనే ఉంటుంది, అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్కడో లోపల మెయిన్ రోడ్ నుంచి 20 kilometers లోపలికి ఉంటుంది, వేరే ప్రాపర్ రోడ్ కూడా ఉండదు, అండ్ అప్కమింగ్ రోడ్స్ కూడా ఏమి ఉండవు అక్కడ. సో కన్సిడరింగ్ దర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్, ఐ జస్ట్ టోల్డ్ ఓన్లీ వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్. సో ఇలాంటివి పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కస్టమర్ ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా అండ్ అతనికి అప్రిసియేషన్ బాగా ఎక్కడైతే రాగలదో అలాంటి ల్యాండ్ వి చూస్. ఓకే. సో ఏదో ఒక మేము ల్యాండ్ తీసుకున్నాము, దాన్ని డెవలప్ చేసి అమ్మేద్దామని కాకుండా కస్టమర్ కూడా ఇక్కడ తీసుకున్నాడు అంటే లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటారు. సో నాగభూషణం గారు, ఇక్కడ ఈ ప్లేస్లో ప్రజెంట్ ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి ఫ్యూచర్లో ఈ చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి, అండ్ అలాగే అంటే బయట ప్లేసెస్ నుంచి ఉండే వాళ్ళకి, సో వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక ల్యాండ్ తీసుకుంటే మాకు ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అని ఆలోచన ఉన్న వాళ్ళకి, సో హైదరాబాద్ కానివ్వండి వేరే స్టేట్స్ వాళ్ళందరికీ ఫైనల్గా విశాఖలో ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది, సో మీ వెంచర్ చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రజెంట్ విశాఖపట్నం సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వెన్ ఎవర్ గవర్నమెంట్ చేంజెస్, ఇనిషియల్గా కొద్ది రోజులు పాలసీస్, కొత్త గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉంటాయి, అండ్ రియల్ ఎస్టేట్ బాగుంటుందా లేదా, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే డౌట్ఫుల్ మోడ్లో ప్రస్తుతానికి ఉంది. బట్ ద ప్రెజెంట్ గవర్నమెంట్ ఈజ్ అనౌన్సింగ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ అపార్ట్ ఫ్రమ్ అమరావతి. The next big developments what they are proposing are in Visakhapatnam with respect to SEZs కావచ్చు, లగ్జూరియస్ హోటల్స్ కావచ్చు, వేరియస్ ఐటీ కంపెనీస్ కావచ్చు. రీసెంట్గా TCS అయిపోయింది, గూగుల్ అనౌన్స్ చేశారు, తర్వాత ఇన్ఫోసిస్ అండ్ మైక్రోసాఫ్ట్తో కూడా మొన్న ఏదో దే సైన్డ్ అన్ MOU. దట్ ఈస్ ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ people, they have become very intelligent these days. Okay, they are thinking. Okay, పేపర్ పైన ఉండిందే కాకుండా పేపర్ పైన ఇంతకుముందు 10 years బ్యాక్ అలా తీసుకుంటే కనుక పేపర్లో న్యూస్ వచ్చిన వెంటనే ఓకే దీని పక్కన ఏం ల్యాండ్స్ ఉన్నాయి, వెళ్ళిపోయి కొందామా, అది వస్తుందా రాదా ఏమీ అసలు ఆలోచించే వాళ్ళే కాదు. బట్ నౌ ద పీపుల్ హ్యావ్ బికమ్ వెరీ ఇంటెలిజెంట్. ఆన్ గ్రౌండ్ ఏదైతే అవుతుందో అలాంటి చోట్ల మాత్రమే కొంటున్నారు. సో
ఈ ఇంతకుముందు నేను చెప్పినటువన్నీ స్టిల్ దేర్ ఆన్ ద పేపర్స్. ఐ హోప్ దే కమ్ అండ్ దెన్ వైజాగ్ విల్ ఇంప్రూవ్. బట్ ఆన్ గ్రౌండ్ మన కళ్ళ ముందర కనిపించేది భోగాపురం ఎయిర్పోర్ట్. ఎస్. సో మన భోగాపురం ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేసి చాలా ఇయర్స్ అయింది. ఓకే, అప్పట్లో అనౌన్స్ చేసినప్పుడు కొద్ది రోజులు భూమి ఉంది, తర్వాత ఇట్ వాస్ కంప్లీట్లీ ఫ్లాట్. బట్ నౌ వీ సీ ద రియల్ డెవలప్మెంట్. ఓకే, అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ టు బి ఫినిష్డ్ నెక్స్ట్ మేక్ అంతా ఫినిష్ అవుతుంది. అండ్ ద ఎయిర్పోర్ట్, ఓల్డ్ ఎయిర్పోర్ట్ విల్ బి క్లోజ్డ్ అండ్ దెన్ ఆల్ ద ఆపరేషన్స్ విల్ బి షిఫ్టెడ్ టు ద న్యూ ఎయిర్పోర్ట్. అండ్ ఇక్కడ ద ప్రెజెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ద జాబ్ క్రియేషన్, సో కరెంట్లీ ఇన్ ద కన్స్ట్రక్షన్ వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, there are 5,000 people who are employed currently. And once the construction finishes, so the direct jobs at least 10,000 with respect to operations, maintenance, restaurants and hotels and cleaning services. There are many departments put together. It will be minimum of 10,000 direct jobs, and linking to these 10,000 direct jobs, up to 50,000 indirect jobs will be created. అంటే సప్లై చైన్ కావచ్చు, అండ్ కార్గో కావచ్చు, దర్ ఆర్ మెనీ థింగ్స్. సో దిస్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ విశాఖపట్నం, ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద సరౌండింగ్ ఏరియాస్ అండ్ ఈవెన్ ఫర్ ద నైబరింగ్ స్టేట్స్ యాజ్ వెల్. ఒడిషా, ఛత్తీస్గఢ్ కావచ్చు, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇక్కడికి రావచ్చు, మైగ్రేట్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఏరియా ఈజ్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ విశాఖపట్నం, విజయనగరం or శ్రీకాకుళం, ఇట్ ఈస్ ఫర్ ద నైబరింగ్ స్టేట్స్ యాజ్ వెల్. అండ్ once the airport finishes, they are planning the biggest cargo facility here, which is around 5,000 square meters of an area which is already allotted. And once the airport comes into operation, the biggest cargo center will be Bhogapuram Airport. ఓకే, సో ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాక ఇక్కడ ఇన్వెస్ట్ చెయ్యని వాళ్ళు మిస్ అయిపోతారు అంతే. ఇంతకుముందు ఫస్ట్లో చెప్పినట్లు శంషాబాద్ దగ్గర మిస్ అయిన వాళ్ళు, దిస్ ఈస్ ద టైమ్. వన్స్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రైజెస్ విల్ నాట్ బి ఇన్ యువర్ హ్యాండ్. అంతే, ఓకే, భూమికి రెక్కలు వచ్చినాయి అంటారు కదా, అది నిజమవుతుంది అనమాట ఫ్యూచర్లో. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ రైట్ ప్లేస్ కూడా. సో మరి ఏం డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు, మాట్లాడి మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు.